మెదక్ జిల్లా కౌడిపల్లి మండల సమావేశంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేపట్టారు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగించిన సునీతా లక్ష్మారెడ్డి కార్యకర్తలు అధైర్యపడొద్దంటూ మీకు అండగా తానుంటానని తెలియజేయడంతో జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక కాంగ్రెస్ ముఖ్య నాయకులకు సమాచారం ఇవ్వకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏ విధంగా పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట జరగగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ రోజు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు కదా, నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు మీ అందరు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీకు సంబంధించి నిజంగా పోరాటం చేయాలని అనుకుంటే, నిజంగా నియోజకవర్గ అభివృద్ధి గురించి మీకు చిత్తశుద్ధి మన నియోజకవర్గానికి సంబంధించి 46 కోట్ల రూపాయలతో 24 రోడ్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. అది తీసుకురండి అని చెప్పేసి మీ అందరి కోసం స్వాగతిస్తాను. అదే కాదు, ప్రతి గ్రామానికి సంబంధించి 15 లక్షల రూపాయల మరి కేసీఆర్ గారు అభివృద్ధి కోసం ఇచ్చింది. అవి తీసుకురండి. సిడిఎస్ ఆఫీస్ అవి తీసుకురండి, బీటీ రోడ్ ఆఫీస్ అవి తీసుకురండి. అదే విధంగా ఇంకెన్నో కార్యక్రమాలు ఈ రోజు మన గ్రామాలకు సంబంధించిన ఆఫీస్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక చిన్న రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు ఈ రోజు మీరంతా కూడా మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. మీరు ఇట్లా వేదికల మీద నుంచి గొడవ వేస్తే ప్రజలు ఎవరు మెచ్చుకోరు. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులకు చెప్పండి, మీ మంత్రులకు చెప్పండి, వెళ్ళి శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయినటువంటి ఈ రోడ్లన్నీ కూడా తీసుకురండి. ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు, అభినందిస్తారు. అప్పుడు మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక చిత్తశుద్ధితో ప్రజలకు న్యాయం చేయాలని ఒక ఆలోచన చేసినటువంటి దాన్ని ప్రతి మండలంలో కూడా కావాలని ఏదో రకంగా తీసుకొచ్చి మీరు ఆపడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ సునీతా లక్ష్మారెడ్డి నుంచి ఎవరికి భయపడాలని ఇది నేనేంటో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.